సమస్యలు వస్తాయి. ఈరోజు ఒక సమస్య వచ్చింది, రేపు మరొక సమస్య వస్తుంది. సమస్యలు ఎన్ని వచ్చినా ఏ సమస్య కూడా రథాలు కాదు నీకు ఆధారం, గుర్రాలు కాదు నీకు ఆధారం, మాంస సంబంధమైన బలం కాదు నీకు ఆధారం. దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నా వేద్యాన్ని నీకు అప్పగించా, ఎలా పరిష్కరిస్తావో అలా పరిష్కరించయ్యా, నా సమస్య నీ చేతులకు అప్పగిస్తున్నా, ఈ సమస్య నుంచి విడుదల దయచేయని దేవుడైన యెహోవా మీద లక్ష్యముంచి ఆత్మ సంబంధమైన బలం మీద నువ్వు ఆధారపడితే ఆ బలం ఏం చేస్తుందో తెలుసా? అయ్యో ప్రచండమైన వర్షం అని నువ్వు అనుకుంటావు, కారు మేఘాలు అని అనుకుంటావు. ఆ ప్రచండమైన వర్షం లాంటి పరిస్థితి తొలకరి వాన దీవెనలుగా దేవుడు మారుస్తాడు. భయంకరమైన గాలి, అయ్యో ఏమైపోతానో, ఉప్పెన కొట్టుకొని పోతానేమో అని అనుకుంటావు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ ప్రచండమైన గాలిని చిరుగాలిగా దేవుడు మారుస్తాడు.